ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాలక్ష్మి అవతారమైన గోదాదేవి మనకు ప్రసాదించిన తిరుప్పావై గ్రంథములో నిత్య జీవితంలో పనికి వచ్చే ఎన్నో విశేషాలు అంశాలు దాగి ఉన్నాయి. మొట్టమొదటి పాసురములో గోపికలందరూ కలిసి మార్గళి మాసంలో వ్రతాచరణకు పూనుకుని కృష్ణుడినే లక్ష్యముగా ఉంచుకుంటారు. దీని ద్వారా మనందరి జీవితంలో కూడా ఒక లక్ష్యం ఉండాలి అన్న సందేశం అందుతోంది. రెండవ పాసురములో వారందరూ పాటించే నియమ నిబంధనలను వివరిస్తూ లక్ష్యము చేరాలంటే దానికి కావలసిన ఒక ప్రణాళిక నిబద్ధత ఉండాలి అని అర్థమవుతుంది. మూడవ పాసురం వ్రతమహిమను తెలియచేస్తూ మనము పెట్టుకున్న లక్ష్యము యొక్క విలువను గుర్తించాలని తెలుపుతూ వామనావతారంలో ఉన్న విష్ణువుని ఉత్తమన్ అంటూ నాయకత్వ లక్షణాలను కూడా తెలియపరుస్తోంది.